స్పెండ్ చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్తే నాకైతే బ్లడ్ టెస్ట్ ఇంకా బ్లడ్ టెస్ట్ ఇంకా తీయట్లేదా తీస్తున్నా జస్ట్ బ్లడ్ టెస్ట్ అయితే అయితే బ్లడ్ టెస్ట్ ఇంకా చెస్ట్ స్కానింగ్ అయితే తీసేది మరి పోతున్నావు ఫస్ట్ హాలిడే కదరా బీటెక్ కాలేజ్ పెట్టాడు కాలేజ్ పెట్టాడు రాడు హాలిడే ఇస్తాడు ఫస్ట్ తర్వాతనే శబరి పోతాలే కానీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ అయితే మా ఫ్రెండ్ కలవడానికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. డైరెక్ట్ కాలేజ్ అయిపోయింది, ఇప్పుడే కాలేజ్ డైరెక్ట్ వచ్చాను. ఇవాళ సాంస్క్రిట్ ఎగ్జామ్ అయితే జరిగింది. సాంస్క్రిట్ ఎగ్జామ్ మస్తు రాసిన, మస్తు అంటే మస్తు. అండ్ చాలా రోజుల తర్వాత అయితే సెకండ్ బ్లాగ్ పెడుతున్నాను. ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా బ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఛాంపియన్ మూవీ బ్లాగ్లో అయితే వాయిస్ డిస్టర్బ్ ఉండే, ఈ బ్లాగ్లో వాయిస్ బాగానే వస్తుంది. ఎందుకంటే మైక్ మార్చిన, నాదైతే తడిసింది మైక్, దానివల్ల వాయిస్ అయితే క్లారిటీ రాలేదు, చాలా మంది చెప్పారు. అండ్ ఈ వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఫ్రెండ్ని కలిసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. నాకైతే కాఫ్ ఉంది, 20 days నుంచి తగ్గట్లేదు. వాళ్ళ ఇంటికి అయితే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. అండ్ ఈ వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మనం. చాలా రోజులు వాణి కలిసి అయితే చూపిస్తాను మీకు కూడా వాడిని. అండ్ మీరు తీయట్లేదా తీస్తున్నా జస్ట్ బాగా బాడీ పెంచినావు కదరా, వచ్చినాయి బాగా బాడీ పెంచినావు. బ్లాగ్ మేము కూడా తీస్తున్నాం ఈ మధ్య. బ్లడ్ టెస్ట్ అయితే అయితే బ్లడ్ టెస్ట్ ఇంకా చెస్ట్ స్కానింగ్ అయితే తీసేది. రేపు వస్తే రిపోర్ట్స్ మార్నింగ్, రేపు సండే, రేపు చూపించుకుంటే అయిపోతుంది. దగ్గు మాత్రం చాలా ఎక్కువ అవుతుంది రోజుకైతే. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే చూపించుకోండి తొందరలోనే, అంటే ఎక్కువగా చూసుకోకండి. ఓకే, రేపైతే కంటిన్యూ అవుతాం బ్లాగ్ మళ్ళీ. గైస్, ఇవాళ డే 2 సండే. నిన్న సాటర్డే మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసినాను. టైం స్పెండ్ చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్తే నాకైతే బ్లడ్ టెస్ట్ ఇంకా బ్లడ్ టెస్ట్ ఇంకా చెస్ట్ స్కాన్ అయితే రాసిండు. విజయ డయాగ్నోస్టిక్లో పోయి చేయించుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఇవాళ 11:30 అంటే సండే, ఇవాళ 11:30 మార్నింగ్ వస్తుందని చెప్పారు. నాకైతే 11:30 AM ఇప్పుడు పోయి తీసుకోవాలి. స్నానం చేసుకొని నేనైతే రెడీగా ఉన్నాను. ఇప్పుడైతే పోవాలి, 11 అవుతుంది టైము. బ్లాగ్ అయితే అప్లోడ్ పెట్టినా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది అప్లోడ్ కాగానే డైరెక్ట్ వెళ్ళిపోవడమే, రిపోర్ట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. నాకేమైందంటే కాఫ్ అయితే ఉంది, 20 days నుంచి పోవట్లేదు. సో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే చూపించుకోండి, ఎక్కువ ఏదాగా అయితే చేసుకోకండి. ఇప్పటి నుంచి అయితే డైలీ కాదు, వారానికి 3 vlogs అయినా పెడతా, లేక 2 vlogs అయినా పెడతా. అండ్ షార్ట్ వీడియోస్ కూడా ట్రై చేస్తా పెట్టడానికి అయితే. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెడదాం. నిన్న జోలో చిప్ సాస్ వీడియో పెడితే రెస్పాన్స్ రాలేదు. అది ఆగస్ట్లో తీసిన, August 15th తీస్తే నిన్న అప్లోడ్ చేసిన. ఎందుకంటే నేను సెకండ్ ఇయర్ శ్రీ చైతన్య కాలేజ్, ఇక్కడ ఆర్కేపురం. నేను అక్కడ 7:30 to 7 దాకా కాలేజ్, అసలు అంటే 11 hours 30 minutes లోపలనే ఉండాలి. సో దానివల్ల ఎడిట్ చేద్దామన్న టైం లేదు. ఇంటికి వచ్చేదాకా 8:30, 9 అవుతుంది. తినేసి అనుకోవడం. ఎవరికైనా కాలేజ్ తీసుకుంటే మంచి కాలేజ్ తీసుకోండి. టైమింగ్స్ ఎట్లుండాలంటే 8:30 to 5 దాకా ఉండాలి. అప్పుడైతేనే కొంచెం బాగుంటుంది. 11 hours 30 minutes లోపలనే కూర్చొని ఆ ప్రెషర్ మెంటల్ వేస్తుంది. చెప్తున్నా కదా, నేను ఏదో గండానికి లోపలికి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఇంకా జనవరిలో అయితే నాకైతే JEE Mains ఎగ్జామ్ అయితే ఉంది. Jan 21 స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఏ సెషన్ పడుతుందో, ఏ డేట్ పడుతుందో నాకైతే తెలియదు. నేనైతే అప్లై చేసిన November 15th రోజు అయితే అప్లై చేసిన. 15 అప్లై చేసిన. ఏ డేట్ పడుతుందో చూద్దాం. నాకైతే మ్యాక్సిమం ఒక సెకండ్ ఇయర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అట్లా పడాలనుకుంటా. తొందరగా అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే JEE Mainsలో ప్రిపరేషన్ ఉందంటే, ప్రిపరేషన్ ఎలా ఉందంటే ఉంది లేదు అన్నట్టు ఉంది. నాదైతే చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే ఫస్ట్ అయితే NIT కోసం టార్గెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎవరిదైనా ప్రయారిటీ వచ్చేసి NIT ఉండాలి, తర్వాత IIT. ఎందుకంటే మనం NITలో సీట్ రిజర్వ్ చేసుకున్నాం అనుకో, IITలో ఏమేమి చేసుకోవచ్చు అంటే లైక్ ప్రిపేర్ కావచ్చు. ఇటు NIT రాకుండా అటు IIT రాకుండా మధ్యలో నించుంటాం కదా, మధ్యలో. అండ్ ఎవరైతే వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో. మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే హాస్పిటల్కి ఏమైతే చెప్తా అడిగిపోయినాక. ఓకే బాయ్స్.
ఇప్పుడే రిపోర్ట్స్ అయితే తీసుకున్నాం విజయ డయాగ్నోస్టిక్ నుంచి రిపోర్ట్స్. అండ్ మనం అయితే ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏం జరుగుతుందో అని ఏం చెప్తాడు. రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడైతే హాస్పిటల్ వెళ్తున్నాం. అన్న ఇది కూడా కట్ చేసుకో. ఒకటి కావాలా? ఇంకేముండదు అంట దాంట్లోనా? ఇప్పుడే చూపించుకున్నా అనిపించింది కానీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పిండు. చూద్దాం. అదే అయితే రాసిన అని చెప్పిండు. ఏముంది అది ఇంట్లో? ఇది నా చెస్ట్. ఇంకా బ్లడ్ అయితే దీంట్లో ఉంటుంది. బ్లడ్ దీంట్లో ఇప్పుడు తీసి అంత ఓపిక లేదు. ఇంటిగా చూపిస్తా. వాడు ఏం చూసిండో ఏదో రాజా ఇన్ఫెక్షన్ ఉందని చెప్తుండు. నిమోనియా ఉందని చెప్పిండు. మనం డాక్టర్లో నిమోనియా ఉందని మాత్రం చెప్తుండు. భయపడిపోతుంది. సిద్ధు శబరి పోతుండు. ఫస్ట్ గా పోతున్నారా? కన్ఫర్మ్ అయిపోయింది. న్యూ ఇయర్కి సిద్ధు వాడు శబరి పోతుండు. ఈసారి మనం పోట్లే. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. మనకైతే న్యూ ఇయర్ అయితే సంబరం. న్యూ ఇయర్ అయితే బ్లాగ్ తీయాలరా. ఎక్కడ రీనా బ్లాగ్ తీయాలి. ఆ రోజు హాస్పిటల్ బ్లాగ్ లారీలే లారీ హాస్పిటల్ ర్యాలీ చేస్తారు. ఏం ర్యాలీరా? జెండా పట్టుకొని పోతారు. ఇండియా, అది కూడా ఇండియా ఫ్లాగ్. పెద్ద ర్యాలీనే ఉంది. లేట్ అయింది తీసేకల్లా. శరత్ చంద్రిక తేజవ్యాని అసలుకి తొందరగా తీయాలని మా ప్రొఫెషనల్ గా ఇట్లా పెట్టి ఇట్లా తీసేయడానికి తీద్దాం. ప్రభాస్ జీ ప్రైవేట్ కోర్స్ రాజా సార్ ప్రభాస్ గారికి నిన్న పోవాల్సింది ఈవెంట్ కి. ఎక్కడ రాదు ఈవెంట్. ఈవెంట్ జరిగింది కదా. 10 minutes మాట్లాడింది లోపల. చూద్దాం. ఆల్రెడీ నిమోనియా ఉంది. ఇప్పుడు కూల్ డ్రింక్ తాగితే ఇంకేమైనా ఎక్కువ అవుతుంది. అదొకటే ఇక డాడీ చేసిందనుకో. నేను తినలే అసలు ఏం తినలే. అక్కడ తిన్నది నేను తినలే. ఐస్ క్రీమ్ అయితే నేను తినలేరా? మీరు బుక్ చేసుకో మరి. ఇంకా మిర్చి ఇంకా అది ఐస్ క్రీమ్ తిన్నావు కదరా బాగా. నిన్న ఫేవరెట్ పర్సన్ వచ్చారు కదా మీ ఇంటికి. మీ ఫేవరెట్ నాకేం తెలుసు? మీకు తెలియాలి. నేనే చెప్తాను. ఎవరు రాలేదు నిన్న? ఫ్రైడ్ రైస్ నాకైతే వచ్చినా. ఇప్పుడు ఇదో బట్టలు తీసుకుని 3 షర్ట్లు, ఒక ఫార్మల్ ప్యాంట్, ఒకటి కుట్టించుకో. బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంట్ ఎక్సలెంట్ ఉంటుంది. చివరి పోతున్నావురా? పోరా, మంచిది. నాకైతే చాయిస్ లేదు. జైమెంట్స్ ఉంది, మంచిగా ఉంటుంది. శబరి మస్తు ఉంటుంది చెప్తున్నా. నేనైతే 2023లో పోయినా. 22 9th క్లాస్ లో పోయినా నేను. బీటెక్ సెకండ్ ఇయర్ పోదామా లేదా అని చూస్తుండే. వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తుండ్రు. ఎవరు రావట్లే. ఇప్పుడు ఏం చేస్తారా? ఎవరు రావట్లేదంట. సెమ్ అయిపోయింది మొన్ననే, అందుకే ఎవరు రావట్లేదు. ఫ్రెండ్స్ సంక్రాంతి తర్వాత ఇంట్లో ఎవరు చాలా డబ్బులు తింటున్నారు. ఎవరు రావట్లేదని నమ్మట్లే. సంక్రాంతి తర్వాత నువ్వు కూడా సంక్రాంతి ఫస్ట్ శబరి పోతున్నావు. ఫస్ట్ హాలిడే కదరా. బీటెక్ కాలేజ్ పెట్టాడు వాడు. కాలేజ్ పెట్టాడు రాడు. హాలిడే ఇస్తాడు. ఫస్ట్ తర్వాత అంటే శబరి పోతావులే కానీ. పోతావురా, నమ్మకం ఉంది చెప్తున్నాగా.
రేపు పోతే కాలేజ్ కా ఏం చేస్తావు కాలేజ్ ఎవరు రాట్లే అంటున్నావు ఇట్లా చూడాల్సింది అంతే. అమ్మాయి కదా అంతే. బాగున్నారు వాళ్ళైతే గురునాయక్ కదా ఇబ్రాహిం బదులు నాన్న ఏదో నాన్న బాగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీఆర్ నియర్ టు 1K